చైనా చరిత్రలోని అత్యంత తక్కువ కాలం అంటే కేవలం 27 రోజులు మాత్రమే చక్రవర్తిగా పాలించి తీవ్ర పరాభవంతో పదవీచ్యుతుడైన ఒక రాజు సమాధిలో ఊహకందని అపార నిధి నిక్షేపాలు బయటపడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి పశ్చిమ హాన్ రాజవంశానికి చెందిన ఈ సమాధిని తవ్వగా లభించిన అత్యంత విలువైన కళాఖండాలు, సంపద చూసి పురావస్తు శాస్త్రవేత్తలే విస్తుపోయారు. క్రీస్తు పూర్వం 74లో హాన్ రాజవంశ చక్రవర్తి వు మనవుడైన లియుహే సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ అతడికి సరైన పాలన దక్షత లేదనే తీవ్ర ఆరోపణలతో ఆస్థాన అధికారులు కేవలం నెల తిరగకుండానే పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయనను సాధారణ పదవికే పరిమితం చేసి రాజధానికి దూరంగా ఒక చిన్న ప్రాంతానికి పంపించడంతో క్రీస్తు పూర్వం 59లో మరణించే వరకు ఆయన మార్క్విస్ ఆఫ్ హైహూన్ అనే పదవిలోనే గడిపారు. అయితే ఆయన మరణించిన తర్వాత తన అమితమైన ఆస్తిపాస్తులు, రాజభోగాలు, అపారమైన కుటుంబ సంపదను ఆయనతో పాటే సమాధి చేశారని చరిత్ర చెబుతోంది. అయితే 2011లో జియాంగ్జీ ప్రావిన్స్లోని నాన్చాంగ్ సమీపంలో ఉన్న ఆయన సమాధిని కొందరు దొంగలు దోచుకోవడానికి యత్నించటంతో ఈ అపూర్వ చారిత్రక ఘట్టం దొంగల యత్నంతో తీవ్రంగా అప్రమత్తమైన చైనా పురావస్తు శాఖ అధికారులు వెంటనే అక్కడ భారీ స్థాయిలో శాస్త్రీయ తవ్వకాలు చేపట్టగా భూగర్భంలో దాగి ఉన్న సంపద ప్రపంచం ముందుకు వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇన్నాళ్లు ఒక వ్యర్థుడిగా మిగిలిపోయిన పాలకుడి సమాధిలోని ఇంతటి మహానిధి బయటపడటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక తవ్వకాల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఏకంగా 10 టన్నుల బరువు కలిగిన సుమారు 20 లక్షల ఊజు రకపు ప్రాచీన కాంస్య నాణాలను స్వాధీనం చేసుకున్నారు. చైనా సమాధుల తవ్వకాల చరిత్రలోనే ఒకే చోట ఇంత భారీ మొత్తంలో నాణాలు లభించడం ఇదే ప్రప్రథమమని అధికారులు వెల్లడించారు. నాణాలతో పాటు అప్పట్లో చెలామణిలో ఉన్న బంగారు కడ్డీలు, ప్రత్యేక ఫలకాలు, బంగారు రేకుల రూపంలో ఉన్న ఏకంగా 480 రకాల పసిడి వస్తువులను వారు వెలికితీశారు. ఈ అరుదైన బంగారు ఆభరణాలు రాసుల మొత్తం బరువు దాదాపు 115 నుంచి 120 కిలోల వరకు ఉంటుందని పురావస్తు నిపుణులు అంచనా వేశారు. పసిడి నాణాలు మాత్రమే కాకుండా ఆనాటి సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా అత్యంత నాణ్యమైన కంచు పాత్రలు, సంగీత వాయిద్యాలు, విలువైన రత్నాలు కూడా తవ్వకాల్లో దొరికాయి. సమాధిలో ఒక ప్రాచీన కాంస్య అద్దంపై మహోన్నత తత్వవేత్త కన్ఫ్యూజియస్ చిత్రం చెక్కి ఉండటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ప్రపంచంలో లభించిన కన్ఫ్యూజియస్ రూపాల్లో ఇదే అత్యంత పురాతనమైనదని ధృవీకరించారు. వీటితో పాటు చైనీస్ తాత్విక గ్రంథాలు, చేతితో లిఖించి ఉన్న వేలాది వెదురు పలకల భాగాలు కూడా బయటపడ్డాయి. యాంగ్సీ నదికి దక్షిణ ప్రాంతంలో రాజవంశీకుల కోసం ఏర్పాటు చేసిన గుర్రాలు, నగిషీలు చెక్కిన రథాలతో కూడిన అరుదైన సమాధి గొయ్యి కూడా తవ్వకాల్లో వెలుగు చూసింది. ప్రాచీన చరిత్రకారులు లియుహేను ఒక బాధ్యతారహితమైన, అనాలోచిత, విలాసవంత పాలకుడిగా చిత్రించినప్పటికీ ఈ సమాధిలో లభించిన విస్తారమైన పుస్తకాలు, గ్రంథాలు ఆయనలోని అపారమైన పాండిత్యాన్ని, కళల పట్ల ఉన్న అమితాసక్తిని నిరూపిస్తున్నాయి. పశ్చిమ హాన్ రాజవంశం కాలం నాటి ఉన్నత వర్గాల జీవన విధానం, ఆర్థిక పురోగతి, నాటి అంత్యక్రియల సంప్రదాయాలను అర్థం చేసుకోవటానికి ఈ చారిత్రాత్మక ఆవిష్కరణ ఎంతో దోహదపడుతోంది.